ఇంత గొప్ప వరం మీ కంఠం అన్నది అది దేవుడు భగవంతుడి దయ అంతే. భగవంతుడి దయ, మీ స్వయం కృషి కూడా ఉందంటారా? అది బై బర్త్ గిఫ్ట్ అండి. స్వయం కృషి అంటూ ఏమీ ఇంట్లో ప్రాక్టీస్ కానీ ఏమీ లేదు. నేర్చుకోవడం ప్రాక్టీస్ అట్లాంటివి ఏం లేవు. ఎట్లాంటి పాట అయినా పాడగలిగే ఆ కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. ఎన్ని మాటల్లో ఎంత వర్ణించినా కూడా మీ పాటని తక్కువే. అన్ని భాషల్లో రాణించారు, మీకు తిరుగులేదని నిరూపించుకున్నారు. మీకు వెనక్కి తిరిగి ఎంత చేసినా ఇంకా మనకి ఇంకా చాలదనే అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం ఇండస్ట్రీలో చాలా తృప్తి. 17,000 పాటలు సినిమావి మాత్రం అబ్బా పాడాను. 17 లాంగ్వేజెస్ కూడా పాడా. చాలా మంచి పాటలు, మలయాళం, తెలుగు, కన్నడం, తమిళ్ అన్నీ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడు. ఒరియాలో కూడా చాలా మంచి పాటలు పాడాను. స్వతహాగా మిమ్మల్ని చూస్తుంటే అలా భక్తి ఉట్టిపడుతూ ఉంటుంది. చూసేవారికి కూడా ఒక సరస్వతి స్వరూపాన్ని చూసినట్టు అనిపిస్తుంది. కానీ మీరు పాడేటప్పుడు మాత్రం అన్ని బాణీల పాటలు అంత అవలీలగా పాడారు. ఎలా సాధ్యమైందంటారు మీకు? గొంతులో ఆటోమేటిక్గా సంగతులు అట్ట పలుకుతాయి అనమాట. అంతే, మనం పలికించి కష్టపడి ఏమీ లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. చిన్నప్పుడు 1 సంవత్సరం మీరు క్లాసికల్ నేర్చుకున్నారు? చిన్నప్పుడు అంటే నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు 3వ ఏటనే నేను ఇప్పుడు పాడినేటప్పుడు పాడేదాన్ని. నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడే ఎవరన్నా ఒక పాట పాడితే దానికి స్వరం రాసేదాన్ని. అబ్బా, నాకేం తెలుసు స్వరం అయినా సరే, ఆ స్వరజ్ఞానం పుట్టుకతో వచ్చింది. తర్వాత నాకు 10 ఏళ్ళు వచ్చినాక పైడి స్వామి గారు అని చెప్పి నాదస్వర విద్వాన్, ఆయన దగ్గరికి మా అక్కలతో పాటు మా అమ్మ నన్ను కూడా వెళ్ళమని కొట్టి తిట్టి, నాకు ఇష్టం ఉండేది కాదు అప్పుడు క్లాసికల్ నేర్చుకోవడం, బలవంతంగా పంపించేదనమాట. సరే వెళితే ఆయన నన్ను పాడమని విని, నీకు సరిగమలు అని నేర్పడం అనవసరం, భగవంతుడు నీకు అన్నీ పెట్టాడు, ప్రాక్టీస్కే సరిగమలు నేర్చుకోవడం అని నగుమోమ కీర్తన స్టార్ట్ చేశారు. దాంతో 1 ఏడాది కూడా నేర్చుకోలే. ఇంట్లో సాధన చేసేదాన్ని కాదు. ఒక 10 నెలలు నేర్చుకున్నానేమో. ఆయన పోయినారు పాపం. ఆయన తర్వాత ఇంకా మళ్ళీ ఏమీ లేదు. అది చూడండి, ఆయన నాదస్వర విద్వాన్ అవడంలో ఈ మురిపించే వాళ్ళ పాట ఉంది కదా నాదస్వరం, ఆ పాట అంత హిట్. తమిళ్లో, తెలుగులో కూడా విపరీతమైన హిట్. అంటే గురు ఆశీర్వాదం. నాదస్వర విద్వాన్ కదా గురు. ఎంతసేపటికి లతా మంగేష్కర్ పాటలు అవి రికార్డులు విని, లతా గారి పాట వింటే మీకు బాగా అనిపించేదా చిన్నప్పుడు? చిన్నప్పుడు పాటలు విన్నా చాలా ఇంట్రెస్ట్ నాకు. సినిమా పాటలు, పీలీల గారి పాటలు, జిక్కి గారు అవన్నీ పాడేదాన్ని చిన్నప్పుడు. నేను ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. కేఎల్ నరసింహారావు, ఘంటసాల గారి పాటలతో అవి డ్యూయట్లు పాడేవాళ్ళు. ఎంత బాగుండేదంటే ప్రోగ్రామ్ రికార్డు అనుకునేవాళ్ళు. అంత ఒరిజినల్కి దగ్గర చిన్నప్పటి నుంచి అట్లా రికార్డులు వినడం పాడడమే. కానీ ఇంకా నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ ఆ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిళ్ళలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిళ్ళ. అక్కడి నుంచి 2 ఏళ్ల బండిలో వేములవాడికి వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. అందులో 7 పాట ఉండేది. అది ఎట్ట ఏడ్చి పడిందో నేను అట్టగా ఏడ్చి పడేవారా. పక్కింటి వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పాట పాడమని వినేవాళ్ళు. ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. నగుమోము కాకుండా ఇంకా కీర్తనలు మీరు నేర్చుకున్నారు కదా? ఏవో నేర్చుకున్నాను కద్దను, వారికి ఏవో కొన్ని చెప్పారు, ఏం గుర్తులేవు. నేను పాడుకుంటేదాన్ని కాదు ఇంట్లో. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చినాక ఈ మధ్య కొన్ని సంవత్సరాల ముందర ఒక 3 క్లాసికల్ క్యాసెట్స్ నేను పాడాను. ప్రధానంగా ఏమైనా తేడా గమనిస్తారమ్మా పాడుతున్నప్పుడు? మీరు క్లాసికల్ పాడడానికి, మామూలు పాట పాడడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. క్లాసికల్గానే పాడాలి, లైట్గానే పాడాలి. అంటే క్లాసికల్ అంటే గొంతు మనకి అదే గొంతు, అదే గొంతులో ఏం తేడా ఉండదు. భగవంతుడు ఇచ్చింది ఒకటే గొంతు మనకి. పాడే పద్ధతిలో ఒక్కొక్క పాటకు తగ్గట్టు ఆ మాడ్యులేషన్స్, ఎక్స్ప్రెషన్స్ వస్తుంది. డైమండ్ రాణి గులాబీ బుగ్గనీదే, ఈ పాట పాడినప్పుడు అట్టగే పాడాలి. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అది పాడినప్పుడు అదిగానే పాడాలి. బాల కనకమయ చేల సుజన పరిపాల, ఇది పాడినప్పుడు క్లాసికల్గానే పాడాలి. కానీ గొంతు ఒకటే కదా. ఎన్ని పాటలు అసలు ఆవిష్కృతం అయ్యాయి మీ గొంతు ద్వారా, అవి స్టాండర్డ్గా నిలిచిపోయాయి ఇప్పుడు. అంతే, అది ఆ పీరియడ్లో అన్నీ మంచి పాటలు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ రత్నం వంటి పాటలు మ్యూజిక్ చేశారు. ఎటువంటి పాటలు పాడానంటే చాలా కష్టమైన పాటలు పాడాను. మీకు బాగా ఎక్కువ కష్టం అనిపించిన పాట? ఒక కన్నడం పాట ఉంది. ఆ కన్నడ పాట ఒక్క లైన్ గుర్తు చేయగలుగుతారు? తెలుగు పాట కష్టం లేదు. అది పాట మామూలు. అది 2 రాగాలు మిక్స్ చేశారు, తోడి ఆభోగి. ఒక లైన్ ఈ రాగం, ఒక లైన్ ఆ రాగం వస్తుంది. అది కూడా నాకేమి మామూలుగా ట్యూన్ నేర్చుకుని పాడాను. అది క్లాసికల్ అని కష్టమేం లేదు. చివరి స్వరాలు
అది కూడా 2 రాగాల్లో, ఒక లైన్ ఒక రాగం, ఒక లైన్ ఒక రాగంలో. కష్టమైన స్వరం అంటే నాలుగు తిరగదు, అంత ఫాస్ట్. శివ శివ ఎన్నద నాలిగే ఏకే, శివనను స్మరిసదా జీవవు ఏకే. చూసారా? శివ శివ, మళ్ళీ ఈ రాగం తోడి అభోగి ఫస్ట్. శివ శివ ఎన్నద నాలిగే ఏకే, తోడి శివనను స్మరిసదా జీవవు ఏకే, శివ శివ ఎన్నద నాలిగే ఏకే. 30 సంవత్సరాలుగా మీరు బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా అసలు ఎలా అంత నాకు 1962 నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం. అంటే 47 ఏళ్ళ నుంచి ఆయాసం ఉంది. చాలా విపరీతంగా వస్తుంది. ఒకసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. డెకాటన్ ఇంజక్షన్లు నరాల్లోకి ప్రాబ్లము. అయినా కూడా ఆ కాలంలోనే పూజా ఫలంలో శివదీక్ష పరు రాలను రా నా పాట ఉంది. ఎల్వి జయలక్ష్మి డ్యాన్స్ చేస్తుంది. పగలే వెన్నెల ఉంటుంది అనుకోండి. పగలే వెన్నెల ఈ పాట నాకు ఆ రోజు ఆయాసం మీరు నమ్మరు, గుండె అట్టా బిగించుకుని ఎవ్వరికి తెలియదు బయటికి, అట్టా బిగించుకుని పాడాను అనమాట. ఆ పాట మీరు వింటే నాకు ఆయాసం ఉందని మీరు అనుకోరు. మరి శంకరాభరణంలో సామాజ వరగమన, అందులో అది అంతా ఇమాజినేషన్లో వేరే రకంగా అంతా పోతుంది. ఆ రోజు కూడా ఏమైంది, కొంచెం కడుపు నొప్పిగా ఉండింది ఆ రోజు రికార్డింగ్ అప్పుడు. బాలసుబ్రహ్మణ్యం ఏం చేశాడు, బెరాలు గన్ను ఇచ్చాడు. ఈ బెరాలు గన్ను వేసుకోండి కడుపు నొప్పి అంతా పోతుంది అన్నాడు. నాకేంటి ఎలర్జీ, కొన్ని మందులు ఎలర్జీ. అప్పుడే మా ఆయన కొంచెం ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారు. నేను ధైర్యం చేసి ఆ మాత్ర ఈయన ఏం కాదు వేసుకోండి, అలర్జీ లేదు ఏం లేదు, ఒకటే గొడవ చేశాడు. సరే చూద్దాం అని చెప్పి ఆ మాత్ర మింగేశా. అంతే 5 నిమిషాల్లో అయిపోయింది. గుండె అణిచేసి ఊపిరాడకుండా కళ్ళు ఇట్టా ఉబ్బిపోయినాయి, ఇంతలా అయిపోతుంది. అట్టాగే పాడాను బిగించుకుని. ఈయన భయపడిపోయినాడు బాలసుబ్రహ్మణ్యం. ఇంజక్షన్ ఇస్తే ఒక 15-20 నిమిషాల్లో ఊపిరి వస్తుంది, కానీ కళ్ళు 4-5 రోజులు ఉబ్బులు అట్టగా ఉంటాయి. అవునవును, చాలా ప్రాబ్లం. అటువంటి ఎన్ని పాటలు. మీరు మీ మేల్ సింగర్ కో సింగర్ అనుకునేవారా నేను ఇలా అంటాను? అదేం లేదు. ఆ టైంకి స్పాంటేనియస్గా ఏది వస్తే అది పాడడమే. రికార్డింగ్ అప్పుడు పాడుతూ ఉంటాం, మనకు తెలియకుండా టవక్కన ఏదో ఒక సంగతి వస్తుంది, పాడుకోవడం తప్ప. ట్యూన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మీరు అనుకోండి, ట్యూన్ ఇస్తారు నాకు, అవుట్లైన్ ట్యూన్ ఇస్తారు, దాన్ని అందంగా సింగర్ పాడి పెట్టాలి. ఆ పాడేటప్పుడు మనకు తెలియకుండా ఏమన్నా సంగతి వస్తుంది, దాన్ని పాడడం అందంగా. ఇప్పుడు ఎవరో ఈ మాడ్యులేషన్స్ చూసారా, ఎవరో అని చెబుతాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ మాడ్యులేషన్ ఎవరు చెప్తారు? చెప్పరు. దాని ఎక్స్ప్రెషన్ రావాలంటే మనం అట్ట పాడాలి. ఎవరో కలలోకి వచ్చినారే సఖీ. ఈ ఎక్స్ప్రెషన్, ఈ మాడ్యులేషన్ ఇస్తేనే దాంట్లో ఎక్స్ప్రెషన్ వస్తుంది. మామూలుగా పాడితే ఎక్స్ప్రెషన్ రాదు. అది సింగర్లో ఉండే పని. ఇట్లాంటివి కొన్ని మేము సొంతంగా పాడుకుంటాం. అది రికార్డింగ్లో పాడేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు వచ్చినట్టే. అంటే ఈ పాట నేను పాడింది కాదు, ఎవరు చెప్పింది కాదు, ఇప్పుడు సడన్గా వచ్చింది. ఈ రకంగా సంగతులు రికార్డింగ్లో పాడేటప్పుడు నాకు వస్తే, ఇప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నాడు అనుకోండి, ఆయనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆయన పాడే లైన్లో ఇంకేదో సంగతి అంటాడు. మీరు వచ్చిన కొత్తలో అమ్మ ఎలా ఉండేది ఇండస్ట్రీలో పరిస్థితి? మీ చాలా మంది ఉన్నారు సహగాయనీమణులతో, చాలా మంది సింగర్స్. అప్పుడు నేలేలో పాడినప్పుడు తమిళ్ మొదట పాడింది నేను, కొంచెం చలంగా అని చెప్పి, సింగారవేలనే దేవా. అది అసలు నన్ను అనుకోలేవాళ్ళు. పీలీల గారు చెప్పడం బట్టి నా దగ్గరకు వచ్చారు. ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి వైలిన్, వాయిస్ పోర్షన్, తబలా వైలిన్, తర్వాత డోలు, నాదస్వరం, మొత్తం మొదటి నుంచి చివరి దాకా పాట అంతా ట్రాక్ తీశారనమాట. అది ఎవరి చేత పాడించాలి, ఎవరి చేత పాడించాలి. నేను విన్నది బాంబేకి కూడా తీసుకెళ్లారని లతా మంగేష్కర్ మైండ్లో పెట్టుకుని. మరి ఆవిడ పాడుతానందో పాడినందో నాకు తెలియదు, కానీ తీసుకెళ్ళే ప్రొడక్షన్ మేనేజర్ నా దగ్గర చెప్పాడు. ఉన్నాయండి గమకాలు అందులో మాత్రం చాలా చాలా నాదస్వరానికి చాలా దగ్గరగా. అది వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం స్వరం వస్తుంది, దాన్ని స్వరం పెట్టారు మొదట. నేను చెప్పాను అనమాట, ఏమండి ఇది రాగంగా అంటే బాగుంటుంది, నిజంగా కుదిరి సార్ గవదని అంటే అందంగా ఉండదు,
దాని బదులు అది రాగంగా అంటే బాగుంటుందేమో మీరేమనుకోకపోతే అని చెప్పా. వెరీ గుడ్, చాలా బాగుంది, అట్టగే పాడమన్నాడు ఆయన. అందుకని అది రాగంగా పాడాను అనమాట. వాళ్ళు నువ్వేంటి చెప్పేది అనుకోకుండా వాళ్ళు దాన్ని బాగుంటుందని చెప్పి ఓకే చేశారు. అట్ట పాడాను. మొత్తం ఒక్కొక్కళ్ళు డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఏంటి, అందరూ లిరిక్ రైటరు, కూమా బాలసుబ్రహ్మణ్యం అని చెప్పి ఆయన, సుబ్బయ్య నాయుడు అందరూ పోయినారు. సావిత్రి పోయింది. ఆఖరికి మధ్య జమినీ గణేశన్ కూడా పోయినాడు. నేను ఒక్కదాన్ని ఉన్నా ఆ పాటకు సంబంధించి. మీరున్నారు, మీరందరూ కలిసి చేసిన ఆ పాట మాత్రం, ఆ పాట ఎప్పటికీ శాశ్వతం కదా. ఆ పాట ఎప్పటికీ బాగుంటుంది. తర్వాత డబ్బింగ్ చేశారు తెలుగులో. డబ్బింగ్ కూడా నన్ను పాడమన్నారు, పాడు. సో డబ్బింగ్ అయినా కూడా అది ఎంత హిట్ అయింది. ఆరుద్ర గారు చాలా బాగా రాశారు. సావిత్రి గారు 2-3 పిక్చర్స్లో పాడలే. జానకి నాకు వద్దు, నాకు సుశీలే పాడాలి. అంతకుముందు అసలు లీల గారు పాడేవారు సావిత్రి గారి కోసం. సావిత్రి గారికి లీల చక్కగా ఉండేది. మాయాబజార్ ఇవన్నీ ఆవిడే కదా పాడింది. మిస్ అమ్మ ఇవన్నీ ఎన్ని పాటలు పాడారు ఆవిడ. పెళ్లి చేసి చూడు అన్నీ పీలల గారి కదా. తర్వాత నాకు సుశీల కావాలనేది. అంటే ఆవిడ ఇష్టపడింది, వాయిస్ కావాలని అడిగింది, ఆవిడే పాడేది. ఒక పిక్చర్లో పడితాండా పత్తిని అని ఒక పిక్చర్ టిఆర్ పాప మ్యూజిక్ చేశారు. చాలా మెలోడియస్ సాంగ్, నేను పాడాను. ఎంత బాగా వచ్చిందో పాట. కానీ ఆవిడ నాకు వద్దు, నాకు సుశీల కావాలి అని రీటేక్ చేశారు. అప్పటి నుంచి సావిత్రి అంటే నేను పాడనని చెప్పాను. నేను పాడను, ఎవరు వచ్చినా సరే. ఈ పాట 2 నెలలు పెండింగ్లో పెట్టాను నేను పాడనని. మురిపించే మువ్వలు కమలా లక్ష్మణ్ మీద డ్యాన్స్ పెట్టుకుంటాం మేము. సావిత్రి ఏంటి అన్నారు, అప్పుడు పాడాను నేను. ఆఖరికి సావిత్రి యాక్ట్ చేసి. ఏ దివిలో విరిసిన పారిజాతమో ఈ పాట బాలు గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను చాలా బాగా పాడిన పాట అంటుంటారు, కానీ ఒరిజినల్గా సినిమాలో పెట్టని ఒక వర్షన్ ఉంది జానకి గారు. అది సినిమాలో పెట్టలేదు. 2 లైన్లు మాకు గుర్తు చేస్తారు ఆ పాట. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నామదిలో నీవై నిండిపోయనే. అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు, కానీ ఇళయరాజా గారి పాటల హవా నడిచినప్పుడు ఆయనకేంటో మరి అది నేను పాడితే ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండేది. ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్. ఒక సింగర్ పాడినప్పుడు కొంతమందికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు ఎంఎస్ విశ్వనాథరామూర్తి వాళ్ళ మ్యూజిక్లో అంతా ఎక్కువ సుశీల్ గారే పాడేవారు. ఇళయరాజా వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువ నేనే పాడాను. అడపా సుశీల్ గారు పాడుతూ ఉండేది. మధ్యలో ఇళయరాజా గారితో మీకు సంగీత పరంగా చాలా మంచి పీక్కి వెళ్ళిన ఫేజ్ అయినా కూడా మధ్యలో మీరు ఆయన కోసం పాడనని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి కొన్ని. అప్పుడప్పుడు 1 నెల 2 నెలలు పాడకుండా వదిలేయడం. అతను ఎక్కడికి వెళితే అక్కడికంతా వచ్చి నా పాట చెడిపోతున్నాయి, ఎందుకు పాటలు లేదని గొడవ పెట్టడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి చాలా. అంటే ఎలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేవి? లేక మీరు ఒక పాట రికార్డింగ్ అప్పుడు రికార్డింగ్ అడిగాడు, సరే నేను ఒప్పుకున్నాక ఏంది ఎంఎస్ విశ్వనాథన్ ఒకే స్టూడియోలో ఆర్ఆర్ థియేటర్లో ఇళయరాజా పాట, ఏవిఎంసీలో విశ్వనాథన్ పాట రికార్డింగ్. ఎంఎస్ విశ్వనాథన్ అడిగారు. నేను చెప్పాను, ఇట్లా ఆయన 12 గంటలకు అలా పంపించేస్తా అన్నాడు. ఈ లోపల ఆర్కెస్ట్రా చూసుకుంటుంటే నేను వచ్చేస్తాను, అంత తొందరగా ఆయన పంపించడు అన్నాడు ఇళయరాజా. లేదు, ఆయన డెఫినెట్గా పంపిస్తానన్నారు, వచ్చేస్తాను, లేకపోతే కొంచెం అటు ఇటు అయినా కూడా నేను వచ్చి పాడతానని చెప్పాను. అక్కడ అంతసేపటికి అవ్వలే ఎంఎస్ విశ్వనాథన్ రికార్డింగ్. చెప్పాను కదా తొందరగా వెళ్ళాలని, కొంచెం తొందరగా ముగిస్తుంది, ఎంతసేపు అవుతుంది ఇంకా అని అడిగితే, ఏమో నేను కలగన్నానా అన్నాడు. పంపిస్తానని చెప్పి ఒప్పుకున్న మనిషి నేను పారిపోయినాను అనుకో, ఎంత అవమానంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది కదా. నేను పాడనని వెళ్ళిపోతే మర్యాదగా ఉండదు, పెద్దవాడు, అసహ్యంగా ఉంటుందని చెప్పి సరేలే కానీ లేని ఊరుకున్నాను. 1 గంట దాకా అయింది. 1 గంట ఏదో ఈ లోపల కంచి 4 రావడం పోవడం అన్నీ జరిగింది. సరే వచ్చేస్తున్నాం, ఎదుగు అయిపోయింది, లాస్ట్ టేక్ వచ్చేస్తున్నాం అని మా ఆయన చెప్పారు. బయలుదేరి కారులో ఎక్కాం. వెళుతుంటే జెన్సీ పాడుతున్నది వాయిస్ వినపడింది, సేమ్ సాంగ్. మా ఆయన ఏం చేశాడు, కారు ఆపొద్దు వెళ్ళిపోదాం అన్నాడు. వచ్చేసాం. ఇంకా ఆ తర్వాత అంతా పట్టుకున్నాడు అనమాట ప్రతి చోటు. మరి రామన్నా ఏ రికార్డింగ్ అడిగినా నాకు వీల్లేదని చెప్పడం. మరి 1 గంట అయిపోయింది, నేనేం చేసేది అదేది అన్నాడు. నువ్వు 1 గంట అయితే నువ్వు 2 గంటలకి సత్యం రికార్డింగ్లు పంపించిన ఉన్నాయి, జ్ఞాపకం చేసుకో. అడ్జస్ట్మెంట్లే కదా ఇవన్నీ, వాళ్ళు వెయిట్ చేయలేదా నీకోసం? మరి అట్టేటప్పుడు నువ్వు కాసేపు పక్కన థియేటర్ పెట్టుకుని, ఈ పక్కన ఒకే స్టూడియోలో, ఇక్కడ ఈ పక్కన ఆ థియేటర్, ఈ పక్కన ఈ థియేటర్, కాసేపు వెయిట్ చేయలేవా అని చెప్పాను. ఇట్టా జరిగి 2 నెలలు పాడలే.
అప్పుడు శారద పిక్చర్ కూడా ఏదో రిలీజ్ ప్రివ్యూకి పిలిచారు నన్ను. ప్రివ్యూకి పిలిస్తే వెళ్ళాను, అక్కడికి వచ్చాడు ఆ ప్రివ్యూ థియేటర్కి. ఇప్పుడు ఈ సాంగ్స్ ఎలా కెట్టుకోవద్దు, మేమేం చేసేది దానికి, పాటలు చెడిపోతుంది అంటే నేనేం చేయలేదు కదా, నీ ఇష్టం, నువ్వు ఎవరి చేతనే పాడుతారు కదా, పాడేవాళ్ళు పాడి సరే ఏదో తర్వాత ఏదో కాంప్రమైజ్ అయ్యి పోనీలే ఎందుకులే అని చెప్పి పాడమన్నాను. అయిపోయి ముసలావిడికి పాడిన ఒక్క లైన్. போடா போடா போக்க எள்ளு காட்டுக்கு தைக்க எங்க ஊர் வைக்க உன்னை எங்க கொண்டு வைக்க போடா போடா போக்க எள்ளு காட்டுக்கு தைக்க மம்மி பேரு மாறி என் ஊரும் வேலைச்சேரி அடிக்கடி என்ன வந்து கடிக்கும், அந்த சங்கீதம் ரொம்ப ரொம்ப பிடிக்கும், தம்பூர சுதிக்கும் மிருதங்க ஜதிக்கும் மண்டைய போட்டார் என் தாத்தா మమ్మీ పేరు మారి ఏం ఊరు వేలచేరే. తెలుగులో కూడా ఉంది, పాప పేరు మల్లి అని వస్తుంది. ఈ ముసలమ్మ పాట ఉంది, ఇది ఉంది. పరువమే పుదియ పాడల్ పాడు. ఒక 16-17 ఏళ్ళ అబ్బాయి, అప్పుడే గొంతు మారి అబ్బాయి గొంతు వస్తుంది. అదే ఇళయరాజా తమిళ్లో ఫస్ట్ పాడింది. ఏంటి ఈ పాట ఎట్ట పాడదు, రికార్డింగ్కి వెళ్ళేదాకా పాట ఏమిటో తెలీదు. ఈ పాట నేనెట్ట పాడతాను, మగవాళ్ళ పాట అంటే లేదు మీరే పాడాలి. ఎలా గుర్తు, ఎక్స్పెరిమెంట్లు చేశాడు నా గొంతు మీద. సరే ట్రై చేస్తానని చెప్పాను, పాడాను, బాగా వచ్చింది, హిట్. అదే తెలుగులో ఉంది. తర్వాత ఆ పాట కూడా అని చెప్పాను, ఒకటి అగ్గలిగా ఒకటి గొంతు పెట్టుకుని పాడాలని. దానికి చాలా పోట్లాడాను నేను. ఈ రకంగా గొంతు నాశనం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ రికార్డింగ్ ఉంది, వేరే రికార్డింగ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి బాగా పాడాలి కదా, గొంతు అంతా పాడి ముందుగా చెప్పొద్దా నాకు ఇట్లాంటి పాట అని చెప్తే ఆ రోజు వేరే రికార్డింగ్ పెట్టుకోకుండా ఉంటాను, ఇక్కడ పాడి నేను ఇంకో రికార్డింగ్కి వెళ్ళాలి, గొంతు ఏమైపోతుంది, పెద్ద పోట్లాటేసుకున్నా. ఇళయరాజా అన్నీ ఇట్లా అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. మీకు బాగా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారని చెప్పచ్చా? అందరూ అయ్యో, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పాట రత్నం, ఒక్కొక్క పాట కాదు ఎన్నో పాటలు. మరి తెలుగులో కూడా ఎన్ని మంచి పాటలు ఉన్నాయి. నరుడా ఓ నరుడా, నరవరా కురువరా, నరవరా కురువరా ఎంత హిట్. ఇప్పుడు పెండెల నాగేశ్వరరావు గారు ఎన్ని మంచి పాటలు పాడాను. ఇప్పుడు ఆంధ్ర మహావిష్ణువులో వల్లభా ప్రియ వల్లభ విన్నారా? నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ. నవ్వు ఎలా సాధ్యమయ్యేది మీకు పాటలు? అది అలా ఇదే ఇట్టగా అది అంటగా నవ్వడం. ఎందుకంటే జోకులు చెప్పి నవ్వించేవారా మిమ్మల్ని, లేక మీరే? చెప్పక్కలే, పాటలు ఆటోమేటిక్గా పాడుతూ పాడుతూ నవ్వుతాం కదా ఆటోమేటిక్గా. అందులో సగమా గమదాన్ని కూడా నవ్వేసారు. కొన్ని ఇప్పుడు పాడే పాటలు కొన్నింట్లో డ్యూయెట్లు ఉంటాయా, మేల్ వాయిస్ ఎప్పుడో పాడేసి లేకపోతే పాడు, నేను పాడేసి తర్వాత ఎప్పుడో మేల్ వాయిస్ మిక్స్ చేస్తారు. ఆ లైన్ మేల్ వాయిస్ పాడే లైన్లో నీ నవ్వు ఎంతో అందం అని వస్తుంది అనుకోండి, తర్వాత నా లైన్ వస్తుంది, ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది, నీ నవ్వు ఎంతో అందం అని ఇంకో లైన్ పాడతాడు కదా, ఆ 2 లైన్లకి మధ్యలో ఒక నవ్వు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అక్కడ పాట ఉండదు కానీ గ్యాప్ ఉంటుంది, అది ట్రాక్ వేయమని ఆ మధ్యలో నవ్వేస్తాను నేను, తర్వాత ఆయన పాడుకుంటాడు. కరెక్ట్గా సూట్ అవుతుంది, నేను నవ్వు ఎంతో అందం అనగానే నవ్వు వస్తుంది. ప్రేక్షకులు చాలామంది అన్ని భాషల్లో మిమ్మల్ని గుర్తుపట్టిన హిందీ పాటలు మీరు పాడినవి కొన్ని రావాల్సినంత అప్పుడు మీరు పాడారా అని ఆశ్చర్యపోయే కొన్ని సాంగ్స్. ఇది సాహెబ్ అనే పిక్చర్లో నేను బపీ లహరి ఒక పాట పాడాను, యార్ బినా చైన్ కహా రే, यार बिना चैन कहाँ रे, प्यार बिना चैन कहाँ रे, सोना नहीं चांदी नहीं यार तो मिला अरे प्यार कर ले. ఈ పాట చాలా పాపులర్ కానీ చాలా మందికి నేను పాడానని తెలియదు. తర్వాత ఇంకోటి బోల్ బేబీ బోల్ రాక్ అండ్ రోల్ అనే పాట, నేను కిషోర్ కుమార్, అది కూడా ఎవరికి తెలీదు. जब लड़की सीटी बजाए और लड़का छत पर आ जाए అనే పాట కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ గారు ఎలా ఆస్వాదించేవారు మీ పాటని? చాలా సరదాగా ఉండేవాడు రికార్డింగ్లో. ఆయన ఎట్ట తెలుసా, ఒక చోట నుంచుని పాడు, ఆయన పాడాడంటే రూమ్ అంతా పరిగెత్తాలి, మీరేమో అందుకని ఏం చేసేవాళ్ళు, ఇంత ఎత్తున స్టూల్ పెట్టేవాళ్ళు, చైర్ కూడా కాదు స్టూల్, దాని మీద కూర్చోవాలి ఆయన.
ముందర స్టాండ్ పెట్టి పేపర్ పెడతారు, దాని మీద కూర్చొని పాడాలి, లేకపోతే ఒక చోట నిలవడు, దున్నేస్తాడు అంతా. కచేరీలో చూశాను ఆయన్ని స్టేజ్ మీద మైక్ చేతిలో పెట్టుకుని, వైర్ ఉంటుంది ఎంత పడుకుని, అది పట్టుకుని దొల్లిగింతలు స్టేజ్లో దొల్లుతూ పరిగెత్తు పాడుతూ, అమ్మ బాబోయ్ అంటే పాడతాడు. సరదాగా ఉంటాడు, జాలీగా జోకులు వేసుకుంటూ సరదాగా. రఫీ గారు నేను తెలుగులోనే పాడాం. మీరు ఎందుకు మ్యూజిక్ డైరెక్షన్ కంటిన్యూ చేయలేదు? మీరు ఒకటి రెండు చేశారు. ఒకటి చేసిన తర్వాత కొన్ని క్యాసెట్స్ కూడా చేశారు మీరు. క్యాసెట్స్ ప్రైవేట్ క్యాసెట్స్ రే. మౌన పోరాటం సినిమా ఒకటే చేశాను నేను. నన్ను వాళ్ళు అడిగారు, అంతకుముందు కూడా అడిగారు, నేను చేయలేదు. ఆ పిక్చర్ మాత్రం మీరు తప్పకుండా చేయాలని అడిగారు, మౌన పోరాటం. సరే సరదాగా చేశాను అంతే. మీ పాటలు ఇంతమంది సింగర్స్ మీలాగే దాదాపు దగ్గరగా ఉన్నంత వరకు పాడతారు స్టేజ్ మీద. అవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, మీలాంటి వారి పాటలు పాడినప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది, మీరు పాడినట్టే పాడాలి. మన పాటలు వాళ్ళు ఆనందంగా పాడుతున్నారని సంతోషం నాకు. ఆహా నా పాటలు పాడుతున్నారు కదా అని, వాళ్ళు ఇష్టపడి నా పాటలు పాడుతున్నారు కదా, అందువల్ల నాకు సంతోషం. మీ స్వర వారసులు ఉన్నారా జానకి గారు? నిజంగా వారసులు అంటే ఎవరు ఉన్నారు? ఇప్పుడు పాడే పిల్లలు పాడుతున్నారు కదా, కొత్తగా పాడేవాళ్ళు. వాళ్ళు అట్ట పాడాలనే ఆనందంతో నా పాటలు నాకు మళ్ళీ పాడాలనే ఆనందంతో తెచ్చుకుని పాడుతూ ఉంటారు. ఇప్పుడు సినిమాలో కూడా ఎంతోమంది, ఇప్పుడు చిత్ర వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి నా అడ్మైరర్సే. చిత్ర ఉంది చిన్నప్పటి నుంచి అసలు నా భక్తురాలని చెప్పొచ్చు అమ్మాయి. అవును, పిచ్చి ప్రేమ. అద్భుతమైన ప్రయాణం మీది. మీరు ఇంకా అసలు 10 కాలాల పాటు పాడుతూనే ఉండాలి. పాడుతున్నాను, ఉన్ననాళ్ళు పాడాలనే. అడపదడప ఎప్పుడన్నా ఒక రికార్డింగ్ ఉంటుంది, ప్రైవేట్ సాంగ్స్ భక్తి పాటలు అవి వస్తూ ఉంటాయి. సినిమాలో కూడా ఈ మధ్యనే పాడాను, తమిళ్లో అర్జున్ పిక్చరు డ్యూయట్, నేను బాలసుబ్రహ్మణ్యం. బాగానే ఉంది పాట, పర్వాలేదు. మీరు డబ్బింగ్ కూడా చెప్పారా జానకమ్మ గారు? డబ్బింగ్ చందమామ రావే అనే పిక్చర్లో సుజీ అని అమ్మాయి యాక్ట్రెస్, చిన్నప్పుడు సుజిత చిన్నపిల్లప్పుడు, ఆ అమ్మాయికి డబ్బింగ్ మాట్లాడాను. తర్వాత జడ్జిమెంట్ అనే పిక్చరు. అవన్నీ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు అయినా కూడా మీరు మాత్రం పాట కోసమే పుట్టారు, పాట మీకోసం పుట్టింది కూడా. మీరు అన్ని భాషల్లో రాణించి పాడారు దాదాపుగా. దక్షిణ భారతదేశం పాడాను, ఒరియా, బెంగాలీ, కొంకణి, తుళు, సౌరాష్ట్ర, అబ్బా, సిన్హలీసు అని. ఒరియాలో చాలా ఉన్నాయి మంచి పాటలు, చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఫలానా భాష నేను పాడలేదు, పాడాలి. బడుగాను భాష, ఊటీ, ఆ భాష ఒకటి ఏవో పాడాను. హిందీ, తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం రెగ్యులర్గా. పంజాబీ కూడా మలయాళం పిక్చర్లో ఫుల్ పంజాబీ సాంగ్. మలయాళం పిక్చర్లో పంజాబీ సాంగ్? అవును, నేను పిబి శ్రీనివాస్ పాడాను. తర్వాత జర్మన్ లాంగ్వేజ్లో పాడాను, ఇంగ్లీషు, తెలుగులోనే ఇంగ్లీష్ పాట పాడాను, స్వయం కృషి, అందులో ఒక ఇంగ్లీష్ పాట. పాట తప్ప మీకు వేరే ప్రపంచం తెలుసా అసలు? నేను ఏం చేస్తాను, పాడితే లేకపోతే ఇంట్లో కూర్చుంటా అంతే. వంట అది ఎప్పుడేం చేశారా? వంట రాదు. నాకు అదృష్టం ఏంటంటే మా అత్తగారి ఇంట్లోనేమో మా అత్తగారే చూసుకునేవాడు నన్ను, చాలా బిడ్డ కంటే ఎక్కువగా ఆవిడ చూసుకున్నారు. ఎప్పుడు బయట రికార్డింగ్లే, వద్దున పోదు ఎప్పుడు అసలు ఇంటికే వచ్చేదాన్ని కదా. తర్వాత నాకు అదృష్టం ఏంటంటే నా కోడలు బాగా చూసుకుంటుంది. ఇప్పుడు కోడలు, అప్పుడు అత్తగారు. నాకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు ఇంట్లో. జానకి గారి కట్టు బొట్టు కూడా ప్రత్యేకంగా ఉండేది ఎప్పుడు కూడా. మీరు ₹100 అంత పెద్ద బొట్టు పెట్టుకుని చక్కగా కళకళలాడుతూ అట్ట బొట్టు పెద్దదిగా పెట్టుకునేదాన్ని, అంత ఇష్టంగా ఉండేది. ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు మీ కాస్ట్యూమ్ కూడా ఒక పద్ధతిగా మీరు మార్చుకున్నారు. అంతే తను పోయిన తర్వాత నేను కలర్ శారీస్ అన్నీ కట్టుకోవట్లేదు, వైటే కట్టుకుంటాను. జరీ కూడా కట్టుకోను, సిల్క్ అన్నీ కట్టను. ఎందుకో అట్ట అయిపోయింది. అందరూ గొడవ చేశారు, ఎందుకు ఇట్లా ఉండాలి, నువ్వు హాయిగా మంచి బట్టలు అవి కట్టుకునేదిగా ఉండొచ్చు కదా, బొట్టు పెట్టుకోవచ్చు కదా. బొట్టే తనే లేనప్పుడు ఇంకా బొట్టు ఎందుకు, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మొహం అంతా ఇంత పెద్ద బొట్టు పెట్టినా కూడా అప్పుడు పెట్టుకున్న వాల్యూ ఉంటుందా? ఉండదు కదా. తను ఉన్నప్పుడు ఎంత పెద్ద బొట్టు పెట్టినా దానికి వాల్యూ, ఇప్పుడు మొహం అంతా బొట్టే పెట్టినా కూడా ఆ వాల్యూ రాదు. మీకు ఇంకేమైనా ఏమేమి కోరికలు ఉన్నాయమ్మా ఇప్పుడు అన్నీ చూశారు, నాకు నిండైన జీవితం? నేనెవరని నేను తెలుసుకోవాలి, నాకు అంబిషన్ అదొకటే. నేనెవరు ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది అది. మనం ఈ దేహం కాదు, మనలో ఉండే పరమాత్మని మనం తెలుసుకోవాలి. మనకు కావాల్సింది అది. ఏదో కారణంతో దేహం పెట్టుకుని మనం వస్తాం, కానీ ఈ దేహం మనం కాదు, మనలో ఉండేదే పరమాత్మ, అది మనం తెలుసుకోవాలి. అదే నా అంబిషన్. అది తెలిసిందంటే ఇంకా ఉండక్కర్లేదు. అది తెలుసుకుంటే దాకా ఈ దేహాన్ని ఎట్టయినా కాపాడమని ప్రే చేసుకోవాలి. ప్రతి మనిషి తొందరపడాలి ఈ విషయానికి, లేట్ చేయకూడదు. మిగిలినవన్నీ ఏమున్నాయి, మళ్ళీ రొటీన్ తింటాం, పడుకుంటాం, పోతాం, మళ్ళీ వస్తాం.
పోయినా మళ్ళా వస్తాం. ఎక్కడికి పోతాం? మళ్ళా పుడుతుంది ఆత్మ. ఇది పుట్టకుండా దీన్ని పరమాత్మలో ఐక్యమేట్ చేసుకోవాలంటే పరమాత్మ ఎవరని మనం తెలుసుకోవాలి, మనలో ఉండే పరమాత్మని మనం తెలుసుకోవాలి, అంతే. అది కావాలి నాకు, అంతకంటే ఇంకేం లేదు. మీరు ఆర్టిస్టులను బట్టి హీరోయిన్లను బట్టి కూడా మాకేం వాళ్ళ గొంతులో ఉంటాం, మాకేం తెలుసు? మాకు భగవంతుడు ఇచ్చింది నేను నా సంగతి చెప్తున్నా. నాకు దేవుడు ఒక గొంతు ఇచ్చాడు, నా గొంతులో నేను పాడుకుంటా. ఎవరి గొంతు ఎవరికి? ఇప్పుడు ఘంటసాల గారు నాగేశ్వరరావుకి పాడారు, రామారావు గారికి పాడారు. మీరు పిక్చర్ చూడకుండా పాట ఏదన్నా ఒకటి పాట ప్లే చేస్తాను, ఎవరికి పాడారు నాడు చెప్పండి. ఇది నాగేశ్వరరావుకి ఇది రామారావు చెప్పగలరా? చెప్పలేరు. ఆయన గొంతులో ఆయన పాడేవాడు, గొంతులు మార్చి పాడటం ఏం లేదు. ఇంకా బాలసుబ్రహ్మణ్యం కావాలని కొన్ని చోట్ల, మొత్తం పాట కాదు, కొన్ని చోట్ల కావాలని ఏదో గొంతు అట్ట చేస్తూ ఉంటాడు. అది కూడా అనవసరం. పిక్చర్లో చూసేప్పుడు వాళ్ళు పాడినట్టే ఉంటుంది. మీకు అసలు ఎలా సాధ్యమైంది? అంటే ఒక 6 ఏళ్ల పిల్లవాడైనా అమ్మాయి 3 ఏళ్ల పిల్లకి పాడాను. 3 ఏళ్ల పిల్ల. ఇక్కడికి నువ్వెక్కడున్నావో నాకు తెలియదుగా కృష్ణ, నువ్వే నా దగ్గరికి పొరగెత్తుకురావా కృష్ణ, కృష్ణ నువ్వెక్కడా రావా ఇక్కడికి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి క్లాసికల్ని క్లాసికల్గా, అటు ఫోక్ సాంగ్ని ఫోక్ సాంగ్గా బాణీలు మార్చి పాడగలిగే ఏకైక గాయని జానకి గారని చెప్పాలి. అది ఉన్నమాట. థ్యాంక్ యూ, మీ అభిప్రాయానికి చాలా థ్యాంక్స్. కానీ మీకు అప్పుడు ఇతర సింగర్స్ నుంచి మీరు అంటే కొంత పాటకు తగ్గట్టు నేను ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చి పాడడం తప్ప. ఇంకోటి ఏంటి, ఇప్పుడు పాడే పిల్లలు బాగా పాడుతున్నారు కానీ అందరి గొంతులు ఒకటిగానే ఉంటున్నాయి. ఎవరు ఏది పాడుతున్నారో తెలియట్లే. ఇంతకుముందు మీరు పీలీల గారు, సుశీల గారు, జమునారాయణ అందరి గొంతులు గుర్తుపెట్టేవాళ్ళు, జిక్కి గారు అన్నీ. ఇప్పుడు ఎవరన్నా గొంతులు గుర్తుపట్టలేకపోతున్నాం. మీ తరంలో కొద్దిగా కాంపిటీషన్, పోటీ తత్వం ఉండేదా ఇతర సింగర్స్ నుంచి? పోటీ అంటే ఏముంది, ఎవరికి కావాలి. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అంటే నన్ను మీరు నేను కావాలని అడుగుతారు, నేను వచ్చి పాడతాను. ఇప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ సుశీల్ గారు కావాలంటే ఆవిడ వెళ్ళి పాడుతుంది, అంతే తప్ప ఆవిడ అక్కడ పాడుతుంది నేను ఎందుకు పాడకూడదు, నన్ను ఎందుకు పిలవకూడదు, ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి పాడతాం అంతే. ఒక్కొక్క విషయం వింటూ ఉంటే కానీ మీరు ఒక్క పాట పాడితే నాకు చాలా ఆనందంగా, ఒక పల్లవి అయినా సరే, ఒక్క సాకి అంటాను, మీ ఏదైనా సరే మీ ఇష్టం. అంతేనా? వెరీ గుడ్. నెక్స్ట్ భయంగా ఉంది మీ ముందు పాట. అది ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఈ పాట బాలు గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను చాలా బాగా పాడిన పాట అంటుంటారు, కానీ ఒరిజినల్గా సినిమాలో పెట్టని ఒక వర్షన్ ఉంది జానకి గారు. సినిమాలు పెట్టలేదు. 2 లైన్లు మాకు గుర్తు చేస్తారు ఆ పాట. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నామదిలో నీవై నిండిపోయనే. అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు, కానీ ఇళయరాజా గారి పాటల హవా నడిచినప్పుడు ఆయనకేంటో మరి అది నేను పాడితే ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండేది, ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్. ఒక సింగర్ పాడినప్పుడు కొంతమందికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు ఎంఎస్ విశ్వనాథరామూర్తి వాళ్ళ మ్యూజిక్లో అంతా ఎక్కువ సుశీల్ గారే పాడేవారు. ఇళయరాజా వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువ నేనే పాడాను. అడపా సుశీల్ గారు పాడుతుండేది. మధ్యలో ఇళయరాజా గారితో మీకు సంగీత పరంగా చాలా మంచి పీక్కి వెళ్ళిన ఫేజ్ అయినా కూడా మధ్యలో మీరు ఆయన కోసం పాడనని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి కొన్ని. అప్పుడప్పుడు 1 నెల 2 నెలలు పాడకుండా వదిలేయడం, అతను ఎక్కడికి వెళితే అక్కడికంతా వచ్చి నా పాట చెడిపోతున్నాయి, ఎందుకు పాట లేదని గొడవ పెట్టడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి చాలా. అంటే ఎలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేవి? లేక మీరు ఒక పాట రికార్డింగ్ అప్పుడు సరే రికార్డింగ్ అడిగాడు, సరే నేను ఒప్పుకున్నాక ఏంటి, ఎంఎస్ విశ్వనాథన్ ఒకే స్టూడియోలో ఆర్ఆర్ థియేటర్లో ఇళయరాజా పాట, ఏవిఎంసీలో విశ్వనాథన్ పాట రికార్డింగ్. ఎంఎస్ విశ్వనాథన్ అడిగారు, నేను చెప్పాను ఇట్లా ఆయన 12 గంటలకు అలా పంపించేస్తాను అన్నాడు. ఈ లోపల ఆర్కెస్ట్రా చూసుకుంటుంటే నేను వచ్చేస్తాను, అంత తొందరగా ఆయన పంపించడు అన్నాడు ఇళయరాజా. లేదు ఆయన డెఫినెట్గా పంపిస్తానన్నారు, వచ్చేస్తాను, లేకపోతే కొంచెం అటు ఇటు అయినా కూడా నేను వచ్చి పాడతానని చెప్పాను. అక్కడ అంతసేపటికి అవ్వలే ఎంఎస్ విశ్వనాథన్ రికార్డింగ్.
చెప్పాను కదా తొందరగా వెళ్ళాలని, కొంచెం తొందరగా ముగిస్తే ఎంతసేపు అవుతుంది ఇంకా అని అడిగితే, ఏమో నేను కలగన్నానా అన్నాడు. పంపిస్తానని చెప్పి ఒప్పుకున్న మనిషి నేను పారిపోయినాను అనుకో, ఎంత అవమానంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది కదా. నేను పాండాన్ని వెళ్ళిపోతే మర్యాదగా ఉండదు, పెద్దవాడు, అసహ్యంగా ఉంటుందని చెప్పి సరేలే కానీ లేని ఊరుకున్నాను. 1 గంట దాకా అయింది. 1 గంట ఏదో ఈ లోపల కంచి 4 రావడం పోవడం అన్నీ జరిగింది. సరే వచ్చేస్తున్నాం, ఎదుగు అయిపోయింది, లాస్ట్ టేక్ వచ్చేస్తున్నాం అని మా ఆయన చెప్పారు. బయలుదేరి కారులో ఎక్కాం. వెళుతుంటే జెన్సీ పాడుతున్నది వాయిస్ వినపడింది, సేమ్ సాంగ్. మా ఆయన ఏం చేశాడు, కారు ఆపొద్దు వెళ్ళిపోదాం అన్నాడు. వచ్చేసాం. ఇంకా ఆ తర్వాత అంతా పట్టుకున్నాడు అనమాట ప్రతి చోటు. మరి రామన్నాం, ఏ రికార్డింగ్ అడిగినా నాకు వీల్లేదని చెప్పడం. మరి 1 గంట అయిపోయింది, నేనేం చేసేది అదేది అన్నాడు. నువ్వు 1 గంట అయితే నువ్వు 2 గంటలకి సత్యం రికార్డింగ్లు పంపించినవి ఉన్నాయి, జ్ఞాపకం చేసుకో. అడ్జస్ట్మెంట్లే కదా ఇవన్నీ, వాళ్ళు వెయిట్ చేయలేదా నీకోసం? మరి అట్టేటప్పుడు నువ్వు కాసేపు పక్కన థియేటర్ పెట్టుకుని, ఈ పక్కన ఒకే స్టూడియోలో, ఇక్కడ ఈ పక్కన ఆ థియేటర్, ఈ పక్కనే థియేటర్, కాసేపు వెయిట్ చేయలేవా అని చెప్పాను. ఇట్టా జరిగి 2 నెలలు పాడలే. అప్పుడు శారద పిక్చర్ కూడా ఏదో రిలీజ్ ప్రివ్యూకి పిలిచారు నన్ను. ప్రివ్యూకి పిలిస్తే వెళ్ళాను. అక్కడికి వచ్చాడు ఆ ప్రివ్యూ థియేటర్కి. ఇప్పుడు ఈ సాంగ్స్ ఎలా కెట్టుపోవద్దు, నేనేం చేసేది దానికి, పాటలు చెడిపోతుంది అంటే నేనేం చేయలేదు కదా, నీ ఇష్టం, నువ్వు ఎవరి చేతున్నా పాడుతారు కదా, పాడేవాళ్ళు పాడి. సరే ఏదో తర్వాత ఏదో కాంప్రమైజ్ అయ్యి పోనీలే ఎందుకులే అని చెప్పి పాడమన్నాను. జానకి గారు బాగా టాప్కి వెళ్ళిపోతున్న సందర్భంలో అన్ని విధాల మీకు ప్రిఫరెన్స్ వచ్చేది, మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో కూడా మీకే ఎక్కువ ఇచ్చేవారని చెప్పి వింటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నాకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అందరూ పాడేవాళ్ళే. ఇళయరాజా వచ్చిన తర్వాత అన్నకిళి అనే పిక్చర్ నుంచి ఇళయరాజా చేశాడు. అప్పటి నుంచి 3 వంతుల పాటలు నేనే పాడాను. రెమ్యూనరేషన్ మరి ఇతరులు ఏం తీసుకుంటారు నాకు తెలియదు కదా. మీరు సుశీల్ గారు చాలా క్లోజ్ కదండి, ఒక టైంలో క్లోజ్ అంటే కలిసినప్పుడు క్లోజ్, అంతేగాని. కానీ ఈ మధ్య కొన్ని టీవీలో ఎట్లా సుశీల్ గారి పాటలు అవి వచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి చెబుతూ ఉంటా, ఎంత బాగుందండి ఈ పాట, ఎంత బాగా పాడారు. ఆవిడ కూడా అక్కడక్కడ చెప్తూ ఉంటుంది నన్ను గురించి, చాలా బాగా పాడింది. కానీ ఎదురుగా ఇంట్లో ఉంటుంది, ఎదురుగుండా ఎక్కువ కలుసుకోము మేము. ఆవిడ అవార్డు నాకే ఇచ్చింది, ఫస్ట్ అవార్డు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో ఒక్కొక్క దశకంలో మీరు వర్క్ చేశారు. పాటల ట్రెండ్ ఎలా మారుతూ వచ్చిందని మీరు గమనించారు? అంటే అన్ని ఒక 4-5 దశాబ్దాల పాటు మీరు పాడారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పాడినవన్నీ ఏదో ఎక్కువ మారడం. అప్పటి పాటలు కూడా ఇప్పుడు కొత్తగా చేసినట్టే ఉన్నాయి, కానీ ఏదో పాత టైప్లో అప్పుడెప్పుడో ఉన్న పాటలల్లే లేవు. నీలిమేఘాలు అప్పుడే పాడాను, 1957లో నేను వచ్చిన 2వ-3వ పాట అంతే. ఫస్ట్ సాంగ్ నీ ఆశ అడి ఆశ తెలుగులో, అది కూడా ఇప్పుడు వింటుంటే ఇప్పుడు కొత్తగా చేసినట్టే ఉంటుంది. 1957లో నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ట్రెండ్ ఒకటిగానే ఉన్నట్టుంది, కానీ ఆ రకంగా ఆ టైపు లేదు. బాగున్నాయి పాటలు. ఒక విధంగా సైగల పాటలు కూడా ఒక రకంగానే ఉంటాయి ఇప్పుడు విన్నప్పుడు. పాత వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, కానీ నాకేమో కొంచెం అబ్బెట్టుగానే అనిపిస్తుంది ఇప్పుడు వింటే. దియా జాలో ఈ రకంగా పాడతారు వాళ్ళు. అవి ఇప్పుడు మనకు నచ్చుతాయా చెప్పండి? అంట గ్రేట్ సింగర్ అని తప్పు చెప్పటంలే, కానీ ఆ టైప్గా ఉండేది అప్పుడు పాటలు. సుశీల గారు పాడిన పాత పాటలు కూడా అట్లా లేవు కదా. నీ ఉండేదా కొండపై అవన్నీ ఎంత బాగున్నాయి. మరి ఇప్పటికి విన్నా కూడా కొత్తగానే ఉన్నాయి, కానీ ఏవో పాత ఇంతకాయలు ఒక రకంగా లేవు కదా, అస్సలు లేవు. అండ్ బహుశా అప్పుడు కానీ నేను వచ్చినప్పుడు 57లో వచ్చాయి, ఇంకా సుశీల గారి కంటే ఇంకా 6 ఏళ్ళు లేటుగా. కానీ మరి నేను పాడినవి కానీ ఆవిడ పాడినవి కానీ అవన్నీ కూడా అట్లా లేవు. చందన చర్చిత అవన్నీ ఆవిడ పాడినవి ఎంత బాగున్నాయి. నేను చందన చర్చిత ఒకసారి ఒక ప్రోగ్రాంలో పాడా, సినిమా ఫీల్డ్కి రాకముందు. ఆవిడ పాట వినా? చందన చర్చిత నీల కళేబర నీ పీతవసన వనమాలి, చాలా బాగుంటుంది. అది 56లో అనుకుంటా ప్రోగ్రాం, సినిమాకి రాకముందు ప్రోగ్రాం చేసినప్పుడు. ఆ ప్రోగ్రాంకి సుశీల గారి ఫాదర్ వచ్చారు. ఆయన విని, అబ్బా చాలా బాగా పాడావమ్మా, మా అమ్మాయి పాడిన దానికి తీసిపోలేదు, అంత బాగా పాడావు, నువ్వు గ్రేట్ సింగర్ అవుతావు, ఆశీర్వాదం చేశాడు పెద్ద అయినప్పటికే. రెహమాన్ గారితో మీరు? రెహమాన్ దగ్గర చాలా మంచి పాటలే పాడా. నెంజినిలే నెంజినిలే ఊంజలే నాణంగల్ ఎన్ కണ്ണിలే, ఈ పాట హిందీలో లతా పాడింది. జియా చలే జా చలే. ఇది తమిళ్లో యమ హిట్ అంటే అంత హిట్ అనమాట రెహమాన్ది. చాలామంది నా ఫ్యాన్స్
కంపేరింగ్ కోసం హిందీ క్యాసెట్లు కొనుక్కున్నారు. అబ్బా, నేను పాడింది ఎట్టా ఉండి అది ఎట్ట పాడింది. మీకేమనిపించింది? నాకు అందరూ ఫోన్లు చేసి అమ్మ మీరు పాడిందే మాకు చాలా నచ్చింది. ఓ, ఆవిడ బాగా పాడుతుంది ఆవిడకే, కానీ వాళ్ళందరూ చెప్పడం మాకు నచ్చలేదు, మాకు మీరు పాడిందే నచ్చింది. తర్వాత ఇంకోటి మార్గళి తింగుళల్లవా అని ఒక పాట, చాలా హిట్ సాంగ్ రెహమాన్దే. దానికి తమిళనాడు గవర్నమెంట్కి అవార్డు కూడా వచ్చింది. తర్వాత తెలుగులో కూడా వచ్చింది మొదల్వన్, ఒకే ఒకడు. అది తమిళ్లో పాడాను, తెలుగులో పాడాను. ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల అదొకటి, అది కూడా రెహమానే. అది హిందీలో, తెలుగులో, తమిళ్లో కూడా నేనే పాడా. ఒట్టగత్త కట్టికో అదొకటి, కొంటగాడిని కట్టుకొని వస్తుంది తెలుగులో. అది రంగీలా అందులో కూడా. ఎప్పుడో అప్పుడు కలంటు రాని కన్నులు ఎందుకు అని ఒక పాట, ఇంకొకటి యాయిరే యాయిరే అనేది. ఆ రెండు పాటలు తెలుగులో నేను పాడాను, రెహమాన్దే. సిరిమల్లె పూలా కనిపిస్తున్నారు మీరు. అన్నీ మంచి పాటలు. గున్న మామిడి కానీ, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి, ఒక గూటిలోన కోయిలుండేది, ఒక గూటిలోన చిలకుండేది, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండి. నవ్వుతూ ఆడవడం, ఏడుస్తున్నావడం. సిరిమల్లె పువ్వ అది తమిళ్లో నేషనల్ అవార్డు, ఫస్ట్ నేషనల్ అవార్డు ఆ పాటకి. తర్వాత తెలుగులో తీశారు. తెలుగులో తీసినప్పుడు చక్రవర్తి వేరే పాట ట్యూన్ చేశాడు, అది వినిపించాడు కూడా, చాలా మంచి పాట చేశాడు. కానీ వాళ్ళు ప్రొడ్యూసర్లు అంటే మాకు సెంటిమెంటల్గా మాకు అదే కావాలి అని చెప్పి ఆ ట్యూనే పెట్టించారనమాట. మిగిలిన పాటలన్నీ వేరేనే, అదొక్కటే ఆ ట్యూను. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. మ్యూజిక్ ఎప్పుడు ఇప్పుడు ఇంకా న్యూస్ ఛానల్స్లో కూడానండి, పాటకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇప్పుడు ఇంకా కాంపిటీషన్స్ అన్నీ వస్తాయి కదా, పిల్లలందరూ నేర్చుకుని పాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మేము పాడిన పాటలన్నీ ప్రాక్టీస్ చేసి మేము ఇచ్చిన ఎక్స్ప్రెషన్, మేము ఇచ్చిన మాడ్యులేషన్స్తో పాడుతున్నారు. వాళ్ళకు మ్యూజిక్ డైరెక్టర్ పాట ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళకి సొంతం చేసుకుని మాడ్యులేషన్స్తో, ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళ గొంతులో చక్కగా అందంగా వాళ్ళు పాడగలగాలి. దానికి ఏం చేయాలంటే వీళ్ళు ఉత్త సినిమా పాటలే మేము పాడినవే ప్రాక్టీస్ చేయకుండా ప్రైవేట్ సాంగ్స్, సినిమా సంబంధం లేనివి తయారు చేసి వీళ్ళకి నేర్పాలి. ఎవరన్నా నేర్పించి ఆ పాటలు పాడించాలన్నమాట. అప్పుడు వీళ్ళు ఎట్లా పాడుతున్నారు ఏంటి అనేది వస్తుంది. నేను మాట్లాడిందంతా విన్న ప్రేక్షకుల జనానికి చాలా సంతోషంగా నమస్కారం చేస్తున్నాను. అందరూ బాగుండాలి. వెరీ హ్యాపీ. కళాయిమామణి డాక్టర్ ఎస్ జానకి గారు, థ్యాంక్ యూ. మీరు 10 కాలాలు పాడుతూ